ఇక్కడ ఒక ట్విస్ట్ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ వ్యాపార పరంగా తీసుకుంటే మీరు టీజీ వెంకటేష్ గారు వాళ్ళంతా కూడా సిటీ కేబుల్ వ్యవహారాలు వీళ్ళంతా కూడా వ్యాపారం ఉమ్మడిగా ఉంటారు. రాజకీయంగా తీసుకుంటే మీకు టీజీ వెంకటేష్ గారికి విభేదాలు ఉన్నాయంటారు. ఎందుకు ఆ విభేదాలు వచ్చాయంటారు? చిన్న ఏగో ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప అంత విభేదాలు ఏం లేవు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీజీ వెంకటేష్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మధ్యలో కంటెస్ట్ చేసే పరిస్థితి రావడము కొద్దిగా డిఫర్ కావాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ నేను పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన కూడా నేను పార్టీలో చేరేటప్పుడు ఆయనతో ముందే మాట్లాడినాను. నేను నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, లేకుంటే నీకు ఇబ్బంది లేదంటే నేను వస్తాను. నేను పార్టీలో చేరేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చి అటెండ్ అయినాడు. ఇద్దరం కలిసే ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు కలిసే చేస్తున్నాం. మా మధ్యన విభేదాలు ఉండేంత పరిస్థితి లేదు. ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. రేపు కూడా కలిసే ఓపెనింగ్లు పెడుతున్నాం. ఏదైనా చిన్న చిన్నవి ఎప్పుడైనా ఈ కార్యకర్తల మధ్యన వచ్చినట్టు అట్లాంటివి చిన్న ఇష్యూస్ తప్ప విభేదాలు అనేటువంటి పదం ఉపయోగించేంత లేవు మా మధ్యలో. ఈరోజు మాట్లాడుతాను, నిన్న కూడా ఫోన్లో మాట్లాడినా. అఖిలం వస్తుందనే ఇన్ఫర్మేషన్ నేనే ఫోన్ చేసి చెప్పిన, భరత్కి చెప్పినాను. కానీ అంత విభేదాలు ఏం లేవు. కలిసే మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం, పార్టీ యాక్టివిటీస్ కలుస్తున్నాము. ఆయన ఇంటికి పోతున్నాను నేను. అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అదే చిన్న చిన్న ఇష్యూస్ మామూలే. చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎవడో ఒకటి కార్యకర్తకు వానికి నేను చెప్పింటాడు, ఆయన ఒకటి చెప్పింటాడు. ఆడ చిన్న ఇష్యూ వస్తుంది, మళ్ళీ ఏదో షార్ట్ అవుట్ చేసుకుంటాడు. మరి కేఈ కృష్ణమూర్తి వాళ్ళతో ఎలా ఉందంటారు మీకు సంబంధం? బాగుంది, బాగుంది, కలిసి తిరుగుతున్నాం. నాకు జనరల్గా నా మెంటాలిటీ ఎవరితో విభేదించిపోవాలనేటువంటి ఆలోచన ఉండదు. పీస్ఫుల్గా పాలిటిక్స్ చేసుకుంటూ పోదాం. అంటే పార్టీలో ఉండే వాళ్ళతో విభేదించాలనేటువంటి ఆలోచన ఉండదు. సరే, అపోజిషన్ పార్టీలో ప్రత్యర్థి అంటే తప్పదు. అది ప్రత్యర్థి అంటే ఆయన పని ఆయన ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకొని ఎవరి వ్యూహంలో వాళ్ళు వెళ్ళిపోతుంటాం. ఇక్కడ అందరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం పెద్ద ఇబ్బంది లేదు. కేఈ కృష్ణమూర్తి గారితో బాగుంది, రెగ్యులర్గా తిరుగుతాడన్నాం. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా ముగ్గురం కలిసి పాల్గొంటుంటాం. ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏమిటంటే, శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు, శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీ బావగారు భూమా నాగిరెడ్డి గారి అకాల మరణంతో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గారాల పట్టి అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చేక ముందు ఈ శిల్పా కుటుంబం నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. అఖిలప్రియకు మినిస్ట్రీ ఇస్తే మేము పార్టీ మారుతాం, మేము పార్టీలో ఉండము, ఇవ్వద్దండి అన్నంత ఒక వ్యతిరేకతను ఎందుకు వ్యక్తం చేశారు వాళ్ళు? అసలు వాళ్లకు మీ కుటుంబానికి ఉన్న విభేదాలు ఏమంటారు? విభేదాలు ఏం లేవు. మామూలుగా మొదటి నుంచి కూడా నాయిరెడ్డికి శిల్ప వాళ్ళకి అంత కొద్దిగా సన్నిహితం లేదు. కంటెస్ట్ చేసుకున్నప్పుడు అంతకుముందు కూడా నాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి అవి అట్లనే పెరుగుతూ వచ్చినాయి. డైరెక్ట్ కంటెస్ట్ చేసుకునేసరికి ఇంకా కొద్దిగా పెరిగినాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక నాయిరెడ్డి మీద కేసులు పెట్టించి శిల్ప వాళ్ళు ఇట్లా చేసేసరికి అది కొద్దిగా ఎక్స్పోజ్ అయినాయి. తర్వాత పార్టీలో చేరేటప్పుడు కూడా అడిగితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత అంటే నాయిరెడ్డి గారు చనిపోతారు, ఈ టికెట్ విషయం వస్తుంది అనేది రాలేదు. అప్పట్లో నాయిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామనేది వాళ్ళకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చెప్పే తీసుకున్నారు. తర్వాత నాయిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ ట్విస్ట్ పెట్టినారు. కానీ మంత్రి పదవి అనేది రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకునేటువంటిది ఒకటి. నాయిరెడ్డికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే క్రమంలో అఖిలప్రియకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఒకటి. ఈ రెండు ఆలోచనలలో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయినారు. వాళ్ళు కూడా పార్టీలో మేము వద్దు ఇవ్వద్దు అన్నప్పుడు వాళ్ళకి నచ్చజెప్పి అఖిలమ్మకి ఇచ్చినాడు, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అవసరమైతే కౌన్సిల్ చైర్మన్ ఇస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చినాడు అనేది చెప్తున్నారు. అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా తెలియదు. ఆ హామీ కూడా ఇచ్చినాడని చెప్తున్నారు. అందరు కూడా సమన్వయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏదన్నా మా సీటు మాకు కావాలంటే అడగడానికి భూమానాగిరెడ్డి చనిపోయినాడు కాబట్టి ఆ కుటుంబానికి ఇవ్వడం అనేది రొటీన్గా వచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకు అంత అదే అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇవ్వద్దండి అన్న ప్రపోజల్ ఎందుకు చేశారు అంటే వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ పోతుంది అనేటువంటి ఆలోచన ఒకటి ఉండొచ్చు. అఖిలప్రియ ఇదైతే కనుక వాళ్ళ గ్రూపు వీక్ అవుతుంది, భూమానాయుడు గ్రూపు స్ట్రాంగ్ అవుతుంది అనేది ఒకటి ఉండొచ్చు. రెండోది వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుందని ఆలోచన చేసి ఉండొచ్చు. అంత మన ఫ్రాక్షన్ అనేటువంటి పరిస్థితి ఏం లేదు రెండు కుటుంబాల మధ్య. అఖిలప్రియ గారికి పర్యాటక శాఖ ఇచ్చారు, అది ప్రాధాన్యత ఉందంటారా? 100%. ఎలా? ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక పర్యాటక శాఖ.
రాజధాని అమరావతిని ఎలాగ డెవలప్ చేయాలనుకుంటున్నాడో సైమల్టేనియస్గా పర్యాటకాన్ని కూడా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి మెయిన్ కాన్సెప్ట్. పర్యాటక శాఖ డెవలప్ అయితేనే ఎంప్లాయ్మెంటేషన్ బాగా పెరుగుతుంది. జనరల్ గవర్నమెంట్ తరఫున ఎంప్లాయ్మెంటేషన్ పెంచేదానికి అవకాశం ఉండేటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది పర్యాటక శాఖే. ఎందుకంటే హోటల్స్ పెట్టచ్చు, అక్కడ పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు, ఇంకా ఏదైనా కొన్ని హెరిటేజ్ సెంటర్స్ తయారు చేయొచ్చు, ఎక్కడైనా న్యాచురల్ ఉండేటువంటి బ్యూటీస్ ఉండే కొన్ని సముద్రపు ఒడ్డులు కానీ అంటే సముద్ర తీరాన్ని డెవలప్ చేయొచ్చు, నదుల ఒడ్డున ఏదైనా హోటల్స్ రిసార్ట్స్ డెవలప్ చేయొచ్చు. అట్లా స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ డెవలప్ చేయడమే కాకుండా దాని ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంటేషన్ త్రూ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నటువంటి శాఖ ఇది ఒకటే. కాబట్టి ఇది వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ పోర్ట్ఫోలియో. రాజధాని డెవలప్మెంట్ చేయడానికి అక్కడ డబ్బు లేదు, మొత్తం అడవిని తలపిస్తుంది. ఆడంతా ఒక సెక్రటరియట్ అసెంబ్లీ తప్పితే ఏమీ లేదు, అక్కడ మొత్తం అడవిని తలపిస్తుంది, ఇంకా నిధుల కొరత వెంటాడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యాటకంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అంటారు? అభివృద్ధి చెందాలి అంటే డబ్బులు కావాలి కదా, డబ్బు లేదు, నిధులు కొరత అంటారు. అలా నిధుల కొరత ఉన్న సందర్భంలో దీనికి ప్రాధాన్యత ఎక్కడి నుంచి వస్తుందంటారు? అంటే ఇక్కడే మనం ఒకటి ఆలోచించాలి. ఇది సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖ ఇది, నాట్ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్. కొన్ని పీపీపీ పద్ధతిలో పోవచ్చు, కొన్ని వీళ్ళు బ్యాంక్ లోన్స్ ఏదైనా బారో చేసి ఒక హోటల్ పెడతారు, బ్యాంక్ లోన్స్ బారో చేసి హోటల్ పెట్టి ఆ ఇన్కమ్తో బ్యాంక్ లోన్ కట్టచ్చు, వీళ్ళు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అంటే ఇది నేను అదే ఇక్కడ చెప్పేది, గవర్నమెంట్ నిధులతో సంబంధం లేకుండా కూడా ఈ పర్యాటక శాఖను అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. ఆంజనేయ రెడ్డి గారు సీఎండీ అయిన తర్వాత ఈ శాఖలో 300 కోట్లు ఇన్కమ్ జనరేట్ చేశాడు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టినాడు, అవకాశాలు ఉన్నాయి. అంటే మినిస్ట్రీకి క్రియేటివిటీ ఉంటే, డిపార్ట్మెంట్ ఉండేటువంటి హెడ్స్ మంత్రి గారికి క్రియేటివిటీ ఉండి ఇంకా 10 చోట్ల తిరిగి ఎట్లా పర్యాటకాన్ని డెవలప్ చేయాలనేది ఆలోచిస్తే డెఫినెట్గా అవుతుంది. కొన్ని కంట్రీస్ పర్యాటకం మీద బ్రతుకుతున్నాయి ఒక రకంగా. ఈరోజు శ్రీలంక కావచ్చు, లేదంటే మనకు సింగపూర్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, సరే వేరియస్ సిస్టమ్ అది డిఫరెంట్, కానీ మకావో కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని కేవలం చూశారు. మన కేరళ స్టేట్ ఉంది, కేవలం పర్యాటకం కంట్రీస్ చూశారు మీరు? బ్యాంకాక్ అవన్నీ చూసారా? బ్యాంకాక్ చూశాను. మసాజ్ చేసుకున్నారు పోయి? మసాజ్ బ్యాంకాక్ పోతే మసాజ్ ప్రతి హోటల్లో చేస్తారు. మీరు చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్నిసార్లు చేసుకున్నారు? ఉండిందే 4 రోజులు ఉన్నాం అంతే. 4 రోజులు మసాజ్? 4 రోజులు ఉన్నాం, ఒక్కరోజు అంతే మామూలుగా తిరుగుతుంటే అంతే. బాగున్నారా? మలేషియా పోయినాం. మలేషియా కూడా అది కూడా టూరిజం మీద డెవలప్ అయినటువంటి కంట్రీ. అంటే ఎట్లా నేను అనేది ఏమంటే ఒక కంట్రీస్కే ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖ ఇది. వీళ్ళు కనుక బాగా క్రియేటివిటీ చేసుకోగలిగితే చేయొచ్చు బాగా. మీ సహకారం ఎలా ఉంటుంది మేనకోడలికి? తప్పకుండా. మేనకోడలు గారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి, కర్నూలుని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏమన్నా ప్రణాళిక రూపొందించారు మీరు? రూపొందిస్తాము. ఇప్పుడు మొన్ననే కదా వచ్చింది, దాన్ని కూడా నిన్న కర్నూలులో ఇంట్లో శాఖ ఉంది కాబట్టి నిన్న కర్నూలులో చిన్న మీటింగ్ పెట్టుకున్నాం, అవుట్కమ్ తీసుకున్నాం. మళ్ళీ 15, 16 తేదీలలో మళ్ళీ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఏ జిల్లాలో లేనన్ని శైవ దేవాలయాలు కర్నూలు జిల్లాలో, శైవ క్షేత్రాలు శ్రీశైలం కావచ్చు, మహానంది కావచ్చు, యాగంటి కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని సర్క్యూట్ ఒక కారిడార్ లాగా ఏర్పాటు చేసి చేయొచ్చు. దాంతోపాటు నదులు కూడా బాగున్నాయి. తుంగభద్ర నది ఉంది, శ్రీశైలం డ్యామ్ ఉంది, తర్వాత మనకు సుంకేశ్వర రిజర్వాయర్ ఉంది. ఇటువంటి నదీ పరివాహక ప్రాంతం కూడా చక్కగా ఉంది ఇక్కడ. అట్లా బోటింగ్ గీటింగ్ అట్లా అరేంజ్ చేసేదానికి అవకాశం. బెలూమ్ కేవ్స్ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయొచ్చు. మళ్ళీ నల్లమల ఫారెస్ట్ ఉంది, ఏసియాలోనే వన్ ఆఫ్ ద థిక్కెస్ట్ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ జంగిల్ రిసార్ట్స్, అట్లా సఫారీస్ అట్లా చేయొచ్చు. పర్యాటకంగా అభివృద్ధి చేసేదానికి కర్నూలు జిల్లా చాలా అవకాశాలు ఉన్నటువంటి జిల్లా.
కాబట్టి డెఫినెట్గా కర్నూలు జిల్లాను చేస్తాం. అహోబిలం ఒకటి మంచి ఇది ఉంది. కాబట్టి ఇవన్నీ ప్యాకప్ చేసి చేయాలనేటువంటి ఆలోచన వామేకు ఉంది. దాంట్లో మేము కూడా సలహాలు ఇస్తాం. డెఫినెట్గా ఈ 2 సంవత్సరాలలో కర్నూలు జిల్లా పర్యాటకంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.